దేవదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త. కాషాయ వస్త్రం కరదండధారిణీం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ గురుదత్త జయ గురుదత్త. చాలా రోజులైందండి మీ అందరితో మాట్లాడి. ఏదో చిన్న వీడియోలు ఏదో చేసి పెట్టేస్తున్నాను, కానీ నేను మీతో మాట్లాడి చాలా రోజులైందని అనుకోవచ్చు. దానికి కారణాలు కూడా మీతో చెప్తాను. వీడియో మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన చిన్ని కన్నని అడుగుతాను, మా శ్రీపాద స్వామిని. స్వామి, నీ అనుగ్రహంతో నన్ను ఈ వయసులో ఎలా ఎలా తిప్పేస్తున్నావు స్వామి, నీ అనుగ్రహం నా మీద ఎంత ఉంది స్వామి అని అడిగి దానికి సమాధానమే మనం ఈ వీడియో చేసుకుందాం. సరే, మీరందరూ నిజంగా నన్ను చాలా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీ అందరికీ మరొకసారి నా నెంబరు చెప్తాను, నోట్ చేసుకోండి. 9490877575 అండి నా నెంబరు. లేదా ఇంకొక నెంబర్ కూడా ఇస్తాను, 9959592007 అండి. ఈ రెండు నెంబర్లు నావి. దత్తుడి గురించి మాట్లాడాలన్నా, మహాత్ముల గురించి, అవధూతుల గురించి నా దగ్గర ఏదన్నా తెలుసుకోవాలన్నా నాకు తప్పకుండా కాల్ చేయగలరు. అలాగే మన ఛానల్ పేరు దత్తబిడ్డలు నిర్మలాదేవి యూట్యూబ్ ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జై గురుదత్త. ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో చాలామందికి అనుమానాలు వచ్చేస్తున్నాయి నా మీద. ఏం అనుమానాలంటే, అమ్మ నీకు ఒక ప్లాన్ ఉంటుంది కదా ఎక్కడికైనా వెళ్ళాలంటే, మరి నువ్వు రిజర్వేషను మేమంతా 2-3 నెలల ముందే చేసుకొని మాకు ఒక ప్లాన్ ఉంటుంది. మరి మీరేమో ఈరోజు గాన్గాపురం అంటారు, రేపేమో కురుపురం అంటారు, ఇంకొక చోటేమో ఇంకా వెళ్ళిన ఫోన్ చేస్తే తర్వాత నర్సబాబు అంటారు, ఇంకొకసారి ఫోన్ చేస్తే కాశీ అంటారు, ఇంకొకసారి ఫోన్ చేస్తే పిఠాపురం అంటున్నారు. ఇలా రోజు ఒకరోజు ఒక చోట అంటారు, ఒక్కరోజే ఇంకో చోట అంటారు. అది ఎలా సాధ్యమవుతుంది అని నిన్న మా సొంతమ్మ, కొంతమంది దత్తభక్తులు నన్ను అడిగారు. మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏంటి, అమ్మకు ఒక ప్లాన్ ఉండదా, ఎందుకు అలా అమ్మ అలా వెళ్ళిపోతూ ఉంది? నిజంగా మీలాగా ఎవరు లేరమ్మా, చేయరు. మేము దత్త చరిత్రలో చదివాము. ఎందుకంటే స్వామి దత్తాత్రేయుడు కాశీలో స్నానం చేస్తారు, కొల్హాపూర్లో భిక్ష చేస్తాడు, మాహుర్గల్లో నిద్రపోతారు. ఇలా స్వామివారు మహాత్ములు ఎక్కడెక్కడో కనిపిస్తారు, ఎక్కడెక్కడో తేలుతారు. కానీ మీరేంటమ్మా ఒక అవధూత లాగా అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి వెళ్ళిపోతారు, ఈరోజు ఒక చోట రేపో చోట, ఇలా ఎలా సాధ్యం అని నన్ను అడిగారు. అప్పుడు నాకు నవ్వనిపించి నవ్వాను. నిజమే కదా, ఎలా తీసుకెళ్ళిపోతున్నారు అసలు భగవంతుడు నా మీద ఎంత కృప ఉంది, ఏంటి ఇలా అని చెప్పి నేను నిజంగా మొత్తం అంతా ఒకసారి రివిజన్ చేసుకున్నాను, ఆలోచించాను. అప్పుడు మీ అందరితో పంచుకోవడానికి ఈ వీడియో చేసి మీ ముందుకు వచ్చాను అన్నమాట. వాళ్ళు అన్నది కరెక్ట్ అండి. కనీసం ఈ సంవత్సరంలో అంటే లాస్ట్ జనవరి నుంచి తిరుని క్షేత్రం లేదు. ఈ మహానుభావుడుతో, నాతో కాదు, ఈ మహానుభావుడితో తిరిగిన క్షేత్రం లేదు. ఎందుకంటే మీ అందరికి తెలుసు నేను ఎక్కువ షిరిడీలోనే ఉంటానని తెలుసు. ఆ షిరిడీ నుంచి కూడా తాజుద్దీన్ బాబా దగ్గరికి వెళ్ళమంటే అంటే ఎప్పటికప్పుడు స్ఫురణ ఇస్తారు. భగవంతుడు నాతో మాట్లాడతాడు అని నేను చెప్పను. ఎందుకంటే భగవంతుడు నీతో మాట్లాడడం ఏంటి అని కొంతమంది నన్ను మళ్ళీ ప్రశ్నలు వేస్తారు. కాబట్టి నిజమే, భగవంతునితో నేను మాట్లాడడం కాదు, నాతో భగవంతుడు ఆజ్ఞ ఇస్తారండి. ఆజ్ఞ పేరే స్మరణ. అంటే స్ఫురణ ఇస్తారు, లేదంటే ఒక సంకల్పాన్ని ఇస్తారు, ఒక థాట్ ఇస్తారు. దాని ప్రకారమే నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అలా కూర్చొని ఉంటాను, మీరు ఎవరు నమ్మరు, కూర్చొని ఉంటాను. గాన్గాపురం వెళ్ళాలి అంతే, అప్పటికప్పుడు గాన్గాపురం వెళ్ళిపోతాను. అక్కలకోటకి వెళ్ళిపోవాలి, అక్కలకోటకి వెళ్ళిపోతాను. ఇంకా అలాగే పిఠాపురం వెళ్ళాలి, పిఠాపురం వెళ్ళిపోతాను. దానిలోని భాగంగానే జనవరి నుంచి తిరగని క్షేత్రం లేదు. అన్నీ
తిరిగి వచ్చానండి. ప్రతి నెలలోనూ కంపల్సరీగా ఏదో ఒక దత్తక్షేత్రంలో ఉండడం స్వామి నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నానమ్మా. మొన్న 2 నెలలుగా చెప్తున్నాను. తర్వాత చాలా ఒక ఆవిడ అంది, సంతమ్మి అంది, ఒక డైరీ రాసి పెడతానమ్మా మీ గురించి, మీరు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు అని తమాషాగా కూడా అంది. నేను నిజంగా రాస్తానమ్మా అని చెప్పంటే నీ ఇష్టం అమ్మా అని చెప్పాను. 2 నెలలుగా అరుణాచలం వెళ్ళాను. అరుణాచలం నుంచి అక్కడ ఒక వారం రోజులు ఉండి మళ్ళీ పిఠాపురంలో ఒక 20 రోజులు ఉన్నాను. దత్తమాల వేసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళిపోయాను. అక్కడ ఒక 1.5 నెలన్నర అక్కడ ఉన్నాను. అక్కడ కూడా మళ్ళీ ఎన్నో క్షేత్రాలు అక్కడ దర్శించుకోవడం జరిగింది. షిరిడీ చుట్టుపక్కల కూడా వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది. అదంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఓకే వెళ్ళాను. తర్వాత గాన్గాపురం వెళ్ళాలి అని చెప్పారు. గాన్గాపురం వెళ్ళాను. మాణిక్య ప్రభు, అలాగే అక్కల్కోట అయిపోయింది. అయిన తర్వాత మొన్న శ్రీశైలం వెళ్ళమని చెప్పారు. అప్పటికప్పుడే ఎలా సాధ్యం? శ్రీశైలం వెళ్ళాను. శ్రీశైలం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తిరుపతి ప్రోగ్రాం పెట్టాను. మళ్ళీ తిరుపతిలో అంటే పాప ఉంటుంది కాబట్టి వెళ్ళాలి అనుకున్నాను. అక్కడి నుంచి కూడా మళ్ళీ అరుణాచలం మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఈ శ్రీపాద వల్లభ స్వామి షూటింగ్ జరుగుతుంటే అక్కడికి రమ్మని ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి కురుపురం వెళ్ళాను. ఇలా మళ్ళీ మధ్యలో నా ప్రోగ్రామ్స్ ఏంటి ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది. నిజమే, ఎందుకు అడిగారంటే వాళ్ళందరూ ఒక్కరోజు మేము ప్రయాణం చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత నీరసానికి మేము వారం రోజులు మేము పైకి లేవమ్మా. మీరు ప్రతిరోజు అన్ని నిజంగానే 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేస్తారు? నిజంగా ఇదేదో ఆశ్చర్యంగా ఉందమ్మా మాకు అని అడుగుతారు. ఇది యథార్థంగా నేను చెప్తున్నాను. నాలో ఏ శక్తి ఉందో నాకు తెలియదు. ఆ శక్తి పేరే దత్తశక్తి పాహిమం, దత్తశక్తి రక్షమం. దత్తుడు మాత్రమే అంటే భగవంతుడు మాత్రమే నన్ను నడిపిస్తున్నాడు. నేను అలా ముందుకు వెళ్తున్నానమ్మా. నిజంగానే అప్పటికప్పుడు అనుకున్న శ్రీశైలం వెళ్ళిపోయినాను. అక్కడ అత్యంత అద్భుతమైన దర్శనం, స్వామి స్పర్శ దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చాను. భీమవరంలో ప్రోగ్రాం అంటే అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ చేపురడి ఏలూరులో సిద్ధమంగళ స్తోత్రం అంటే అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి తిరుపతి వెళ్ళాను. ఆ తిరుపతి నుంచి కాశీకి వెళ్ళాను. కాశీ నుంచి అయోధ్యకి వెళ్ళాను. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ హైదరాబాదు, మళ్ళీ ఈ శ్రీపాద వల్లభ షూటింగ్, అక్కడి నుంచి నాకు ఇష్టమైన గురుపురం వెళ్ళానండి. ఇవన్నీ నేను అనుకుంటే జరిగినట్టు కాదండి, భగవంతుడు అనుకుంటే జరిగినటువంటి ఇవన్నీ కూడా. మరి గురుపురం వెళ్ళాలని కొన్ని సంవత్సరాలుగా బాధపడి ఏడుస్తూ ఉంటారు. పిఠాపురం వెళ్ళాలని జీవితంలో చిరకాలపు కోరికని అనుకుంటూ ఉంటారు. ఇలా కాశీకి వెళ్ళాలని నా చిరకాలపు కోరికమ్మ అని అనుకుంటూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటాం మనం సరైన మామూలు వాడుక భాషలో. కానీ మీకందరికీ నేను ఈ విషయాన్ని నేను గొప్ప కోసం కాకుండా మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, స్వామిని అడగండి, తప్పించండి, జపించండి. స్వామి నేను రావాలని ఉంది, నాకు నిన్ను చూడాలని లేదా అని అడగండి. నేను చూడాలని ఉంది, నన్ను రాని పిలవద్దండి. అంటే మీకు నన్ను చూడాలని లేదా అని ఒకే ఒక క్వశ్చన్ వేస్తే ఆ దయామూర్తి, ఆ ప్రేమమూర్తి కరిగిపోయేసి మనల్ని పరుగున రప్పించుకుంటాడమ్మా. నిజంగా నేను అలాగే అడుగుతాను. నేను అడగాను కూడా మానేశాను ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు అడిగి పద్దాకా తీసుకెళ్తూ ఉండేవాడు. ఇప్పుడు ఇది మళ్ళీ నన్ను చూడాలని మళ్ళీ అడుగుతుంది అని అడగక మునిపే నన్ను కాశీ నుంచి అయోధ్య నుంచి మొత్తం అన్ని క్షేత్రాలు, ఈరోజు కాశీలో ఉంటా, రేపు అయోధ్యలో ఉంటా, వెల్లుండి శ్రీశైలంలో ఉంటా, అవతల వెల్లుండి గురుపురంలో ఉంటా, అవతల వెల్లుండి తిరుపతిలో ఉంటా. ఎక్కడ ఉంటానో నాకే తెలియదు అనమాట. నిజంగా నా వేష భాష చూసి ఎవరైనా మీరు అనుకుంటారు అలాగా, ఏ స్వామీజీలు ఏ మాతాజీలు ఒక మంద మార్బలంతో ఇలా వెళ్ళగలుగుతారు, వీళ్ళకి ఒక కారు ఉంటుంది, అలా వెళ్ళిన అందులో ఆశ్చర్యం ఏముంది అని మీరు అనుకోవచ్చు కదా.
కానీ నాకు ఎటువంటి కారు లేదు, ఎటువంటి మంది మార్బలం ఏమీ లేదు. స్వామి కేవలం స్వామి పిలుపుతో పరుగు పరుగున వెళ్ళిపోతానండి. అప్పటికప్పుడు అనుక్షణం ఒక క్షణం కలుగుతుంది అలాంటి కోరిక, వెంటనే వెళ్ళిపోతాను. ఈరోజు ఎక్కడున్నావమ్మా నిర్మలమ్మ అంటే ఎక్కడని చెప్పను నేను, నాకు తెలీదు. కానీ కొంతమంది పాపం ఫీల్ అవుతారు, లేదు నిర్మలమ్మ ఎప్పుడో రిజర్వేషన్ చేసుకుంటోంది కాబట్టి వెళ్తుంది అనుకుంటారు. కొంతమంది నాతో జీవితంలో ఉండి దగ్గరగా చూసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ నిజాలు తెలుస్తాయి. కురుపురం తీసుకెళ్తానమ్మా, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళేది, పిఠాపురం వెళ్తున్నావమ్మా నన్ను పిలుస్తానన్నావు, పిలవలేదే అని కొంతమంది పాపం అడుగుతారు. అసలు నాకు తెలిస్తే కదా నేను మీ వాళ్ళని పిలవడానికి. పాపం అప్పటికప్పుడు అనిపిస్తుంది. రాత్రి 1 గంటకు అనిపిస్తే 3ంటికి ట్రైన్కు వెళ్ళిపోతాను. అక్కడి నుంచి మళ్ళీ అన్నవరం అనిపిస్తుంది, అన్నవరం వెళ్ళిపోతాను. అంటే ఏ క్షణానికి నన్ను ఎప్పుడు ఎట్లా ఆజ్ఞాపిస్తారు అది మాత్రమే చేస్తాను. నాకు ఈ విషయంగా ఒకటి అనిపిస్తుంది, నిజంగా వాసుదేవ సరస్వతి గ్రంథం నేను చదివినప్పుడు దత్తస్వామి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతా, నేను నర్సబౌడికి రమ్మంటే ఆజ్ఞ ఇస్తే ఆ పిలుపు ప్రకారమే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వాసుదేవ సరస్వతి చాలా సందర్భాల్లో పారాయణంలో వచ్చిందన్నమాట. అప్పుడు నేను అనుకున్నాను, ఎట్లా ఆజ్ఞిస్తారు స్వామికి అనుకొని ఒక్కొక్కసారి నా మనసులో అలా స్ఫురణ అనిపించేది. ఎవరికైనా ఆ భావన వచ్చినప్పుడే, అనుభవం వచ్చినప్పుడే మనకు అవన్నీ కూడా అప్లై అవుతాయండి. అప్పటిదాకా ఆమె చెప్తుంది లేదు, దేవుడు పిలిచేసాడా, ఆమె పోయిందా, ఇవన్నీ ఏదో చెప్పడానికి చెప్తుంది అనుకోవద్దండి. ఖచ్చితంగా నా జీవితంలో స్వామి ఎలా ఆడమంటే అలా ఆడుతున్నాను, ఎలా పాడమంటే అలా పాడుతున్నానండి. నిజం, ఇది మాత్రం మీరందరూ నమ్మి తీరవలసిందే. లేకుంటే ఒక సాధారణ స్త్రీని ఒక బాధ్యతలు ఉంటాయి, నాకు ఎందుకుంటో నాకు కూడా ఉంటాయి కదా, పిల్లలు ఇల్లు అంతా ఉన్నారు. కానీ అవిటిని కూడా నేను పక్కన పెట్టేసి, వాటిని పక్కన పెట్టి కూడా అది కూడా బాధ్యత తప్పే. అవన్నీ అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలకి వాళ్ళ పిల్లలు పుట్టారు, వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఇచ్చేసాం, దానికి ఏం బాధలేదు. కానీ అయినా కూడా మమకారం ఉంటుంది కదా, పిల్లల్ని చూడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇలా ఉంటుంది కదా. అవి కూడా నేను ఏం కాదు, నా బాధ్యత అయిపోయింది, హ్యాపీగా నా స్వామితోనే నేను ఎంజాయ్ చేయాలి, నా స్వామి ఎక్కడికి రమ్మంటే ఆయన మాట నేను వినాలి అని ఎప్పుడు అనుకున్నాను. స్వామివారు నాకు అడుగడుగు నా కంట ఇంట జంట ఉండి కాపాడతాను. మీకు అత్యంత అద్భుతమైన ఒక విషయం చెప్పనా, సంకల్ప బలం ఒకటి మాత్రమే ఉంది. ఆ సంకల్ప బలంతో ఇలా రా అంటే అలా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దానికి ఉదాహరణగానే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తారు, ఆ ఫోటో చూడండి ఒకసారి. ఫోటోను మీరు చూశారు కదండి, ఇట్లాగే ఉంటారన్నమాట పీఠికాపురంలో ఆ విగ్రహమూర్తులు. మధ్యలో దత్తాత్రేయుల వారు, ఆ పక్కేమో శ్రీపాద వల్లభ స్వామి, ఈ పక్కేమో నృసింహ సరస్వతి వారనమాట. అయితే నేను మొన్న పిఠాపురం వెళ్ళినప్పుడు స్వామి ఫోటో చూసి, అంటే అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటే గోడకు పెట్టినారు, ఆ ఫోటోను చూసి స్వామి మన ఇంటికి వెళ్దాము వస్తావా అని అడిగానండి. మన ఇంటికి వెళ్దాం, ఉండలేదా, ఇదిగో ఉన్నారు, అక్కడ ఉన్నారు, అంతా సర్వము దత్తమయమే అది. అయినా సరే ఇంకా మోహం ఉంటుంది కదా, ఆ మోహంలో నేను ఇంకేం అడగను, నాకు ఈ మోహమే. ఆయన అలా అందంగా ఉన్నారు, నాకు ఇల్లంతా ప్రతిమలతో నిండిపోవాలి, ఆ ప్రతిమల మధ్య నేను మధ్యలోనే ఉండాలి, ఎక్కడ చూసినా నీవేలే దత్త, సర్వంతర్యామి నీవేలే సద్గురు దత్త, గలగల పారే సెలయేరుల్లో నీవే దత్త, గనగన మోగే గంటల్లోన నీవే దత్త అని అనుకున్నట్లుగా ఎక్కడ చూసినా ఆయనే. కానీ అది భావనకు రావాలి కదా, అది అందాలి కదా. అప్పుడు ఆ ఫోటోని చూసి మన ఇంటికి రావా స్వామి, మన ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగారు. మరి పాపం గుళ్ళో వాళ్ళు పెట్టుకున్న ఫోటో నాకు ఎలా ఇస్తారు? అయితే ఎవరు ఈ ఫోటోని ఇచ్చారు, నాకు ఈ ఫోటోని కావాలి అర్జెంటుగా, సాక్షాత్తు పిఠాపురమే నా ఇంటికి వచ్చినట్లుంది అనిపించింది. వెంటనే ఎవరో దగ్గర నెంబర్లు అడిగి తీసుకొని ఆ ఫోటోని, అంటే ఆ విగ్రహమూర్తుల్ని, ఆ ఫోటోలో ఉన్న ఆ యొక్క సజీవంగా ఉన్న ఆ దత్తాత్రేయ మూర్తుల్ని ఇంటికి రప్పించడం. ఆయన వచ్చేసారండి, రప్పించడం కూడా కాదు, ఆయన వచ్చేసారు, ఆ ఫోటో రూపంలో వచ్చేసారు. ఇది ఎలా సాధ్యమైంది? మామూలుగా అయితే ఫోటో చూసాం,
బాగుంది అనుకుంటాం. కానీ నాకు కూడా కావాలి అని ఎవరైనా మనం అనుకుంటామా? తక్కువ మంది అనుకుంటారు, తక్కువ మంది అనుకుంటారు. అందులో నేను ఒక్కదాన్ని. నా కోరిక ప్రకారం వారం రోజుల్లో పరిగెత్తుకుంటా పిట్టికాపురం నుంచి స్వామి గుడివాడకు వచ్చి చేరారండి. ఇది ఎలా సాధ్యమైంది? మన యొక్క భక్తి శ్రద్ధలే, మన విశ్వాసమే మనం నడిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళాలి వెళ్ళాలి అనే సంకల్పం కాకుండా భగవంతుడి కృపతో, భగవంతుడి అనుగ్రహంతో మిమ్మల్ని ఆ దత్తక్షేత్రాలన్నీ కూడా అందరినీ, ప్రతి ఒక్క దత్తక్షేత్రానికి కూడా వెళ్ళి మీరు అక్కడ నిధులు చేసి స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. మీలో కూడా ఆ తపన, ఆ భక్తి, ఆ శ్రద్ధ రావాలి. దానికి ఏం చేయాలంటే రోజు గురుచరిత్ర పారాయణ మనం తప్పకుండా చేయాలి. మనం ఒక సంకల్పం వచ్చింది, సంకల్పం వచ్చేసి సంవత్సరాల తరబడి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండను. సంకల్పం వచ్చిందంటే, ఎప్పుడైనా మంచి సంకల్పం వచ్చిందంటే దాన్ని వెంటనే మనం అమలు చేయాలన్నమాట. అప్పుడు గ్రూప్లో ఆన్లైన్ క్లాసు 3 నుంచి 4 వరకు మాది సత్సంగం కార్యక్రమం అని ఒకటి జరుగుతుంది. దానిలో ఒక 60 మంది దాకా సభ్యులు, చాలా దత్తబిడ్డలందరూ ఒక గొడుగు కింద ఉన్నాము. అయితే వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వింటారు, ప్రేమమూర్తులు. ఇవన్నీ కూడా మీతో చాలాసార్లు మేము పంచుకున్నాము. ఒక వారం గురుచరిత్ర పారాయణం పెట్టుకుందామమ్మా అని కొంతమంది అడిగారు. ఒక వారం పారాయణం పొద్దున్నుంచి 8 నుంచి సాయంకాలం 5 దాకా కంటిన్యూగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఒక అధ్యాయం చదువుతారు, వినేవాళ్ళు వింటారు, లేదా లెఫ్ట్ అవుతారు. అలా జరుగుతుంది ఆ కార్యక్రమం. సడన్గా మాకేమనిపించింది, దాన్ని 108 వారాలు లేదంటే వారానికి ఒక రోజు ఇలా పెట్టుకుందాము, అందరికీ గురుచరిత్ర పారాయణం అత్యంత అద్భుతంగా గురువును కలగాలి అనే సంకల్పం ఈ చిన్నయ్య ఇచ్చి, ఇప్పుడు ఆ రోజు పూర్తయి రేపు 7వ పారాయణంలోకి అడుగు పెడుతూ ఉన్నాను అనమాట. రేపు గురువారం కదా, 7వ పారాయణం అడుగు పెడుతున్నాను. 108 వారాలు లేదా పర్వదినాల మధ్యలో కూడా యాడ్ అవుతూ ఉంటుంది. 108 సార్లు గురుచరిత్రని మరి అందరికీ అందించి ఆ యొక్క గురువు అనుగ్రహానికి పాత్రలు చేస్తున్నారు. మన శ్రీపాదస్వామి కావచ్చు, మన దత్తాత్రేయులు కావచ్చు, మహాత్ములు కావచ్చు. కాబట్టి మీరందరూ కూడా గురువు అనుగ్రహానికి పాత్రలో ఉంటే గురుచరిత్రను తప్పకుండా పట్టుకోండి. తప్పకుండా దత్తక్షేత్రాల్ని ఎన్నిసార్లు, నేను ఇప్పుడు గొప్ప కాదండి, ఇప్పుడు చెప్తున్నాను గొప్పగా. ఒకప్పుడు నేను కూడా ఇల్లంతా స్వామి దర్శనం కోసం తప్పించి ఆ నామధారకుడు ఏ విధంగా భగవంతుడు కనిపించుకుంటే ఆయన ఆర్తితో సోర్స్ వచ్చి ఆ మేడి చెట్టు కింద అలా కూర్చోండి, అలా పడిపోయేసి నిద్రలో కూడా స్వామినే స్మరిస్తూ ఉన్నాడు. అలా స్మరించి దానిలో నేను కూడా ఒక్కదాన్ని అంటే నమ్ముతారా మీరు? అలా స్మరిస్తే ఆ దత్తమూర్తి అంత ప్రేమతో, నేను పట్టుకోలేదు స్వామిని, స్వామి నన్ను పట్టుకున్నాను. మీకు ఇలా కనిపిస్తున్నా నేను పట్టుకున్నట్లు, కానీ స్వామి నన్ను పట్టుకున్నారు అనడానికి నా దగ్గర చాలా నిదర్శనాలు ఉన్నాయమ్మా. నిజంగా చాలా అనుభవాలు ఉన్నాయి. అవి మెల్లమెల్లగా ఒకటి మీ అందరితో పంచుకుంటాను. కాబట్టి మీరందరూ కూడా దత్తక్షేత్రాలు దర్శించుకోవాలన్నా, మీరు గురు అనుగ్రహానికి పాత్రలో ఉన్న గురుచరిత్ర చదవండి, మహాత్ముల చరిత్ర చదవండి, అవధూతల్ని దర్శించుకోండి. అప్పుడు మనకి హస్త స్పర్శ దర్శన భాగ్యం మనకి తప్పకుండా లభించి తీరుతుంది. ఎప్పుడో మనం వదిలేస్తాం దత్తుని పెట్టుకొని, మళ్ళీ నాకు అనుగ్రహం రాలేదు, గురుచరిత్రని ముట్టుకోలేదు అనే వాళ్ళు కూడా మళ్ళీ మనకు ఆ తపన ఎప్పుడైతే ఉంటుందో దాని కంటిన్యూషన్ ప్రకారం ఆ భగవంతుడు మనతో తప్పకుండా చేయిస్తాడు. అలాగే ఇప్పుడు చెప్పాను కదా, నేనైనా అంతటా నేను ఏ క్షేత్రాలు దర్శించుకోలేదమ్మా. శ్రీశైలం వెళ్ళడం ఏంటి, కార్తీక మాసంలో ఎన్నో క్షేత్రాలు, శ్రీశైలం నుంచి కాశీ మొదలుకొని, అయోధ్య మొదలుకొని, అలాగే కురుపురం మొదలుకొని, ఇలా ఎన్నో క్షేత్రాల్లో స్వామి నాకు ఆయన అనుగ్రహాన్ని ఇచ్చి ఆయన యొక్క ఆ మూర్తుల్ని, ఆ యొక్క స్వామి ఆ శివయ్యను స్పర్శ దర్శనానికి తీసుకెళ్ళి అద్భుతంగా దర్శనాలు ఇచ్చిన ఆ శివయ్యకు, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నేను జన్మలకి ఆయన బిడ్డ కానీ, వాళ్ళ భక్తురాలు కానీ, ఆ దత్త భక్తురాలు కానీ ఉండాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గురుదేవ దత్తమ్మ.